ఈ రోజు శ్రీ 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 రాసాలమ్మ తల్లి 14వ వార్షికోత్సవం అండి. ఈ యొక్క వార్షికోత్సవం సందర్భంగా మన ఆలయంలో విశేషంగా అమ్మవారికి అభిషేకము, పూజలు మరియు హోమాది కైంకర్యాలు జరిగాయండి. అలాగే అందరికీ కూడా సామూహికంగా అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. కావున ఈ యొక్క రాసాలమ్మ తల్లి యొక్క విశేషం ఏమిటంటే, ఈ అమ్మవారు ఇక్కడ వేయించేసి నేటికి 14 సంవత్సరాలు అవుతుందండి. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా అనుకున్నట్టుగా జరిగాయండి. కావున ఈ తల్లి ప్రతి ఇంటికి కూడా కొంగు బంగారమై ప్రతి వాళ్ళని కూడా, ప్రతి భక్తుల్ని కూడా చాలా మర్యాద, చాలా అదిగా కాపాడుతూ ఉంటుందండి. ఈ అమ్మ యొక్క అనుగ్రహం నిత్యము ఉంటుంది గ్రామం మీద. ఈ గ్రామము దినదినాభివృద్ధి జరిగి ఈ రోజు ఈ గ్రామం ఈ స్థితిలో ఉందంటే కేవలం శ్రీ రాసాలమ్మ తల్లి యొక్క అనుగ్రహం వల్లే. ఈ యొక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమ్మని సాక్షాత్ తన ఇంట్లో ఉండే అమ్మలా పూజించుకుంటారండి. అందరికీ కూడా శ్రీ రాసాలమ్మ తల్లి 14వ వార్షిక సందర్భంగా అందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలని జయ శ్రీ మాత్రే నమః, జయ జయ శ్రీ మాత్రే నమః ఆశీస్సులతో ఈ కాలనీకి మేము వచ్చినప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉండేది. ఈ రోజు ఇంత డెవలప్ అవడానికి కారణం గ్రామ పెద్దలు, అలాగే కుర్రాళ్ళు, ఆలయ కమిటీ పెద్దలు, గ్రామ ప్రజల సహకారంతో ఈ గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఈ తల్లిని నమ్ముకున్న వారికి ఎవరికి కూడా ఈ అమ్మవారిని నమ్ముకున్న తర్వాత ఈ కాలనీలో డెవలప్మెంట్ అవడం చాలా ఇరుదుగా ఉండేది. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడుతుండేవారు అందరిని. ఈ అమ్మవారిని కొలిచిన తర్వాత అన్ని సమస్యలు కూడా పోయి మా కాలనీకి చుట్టుపక్కల ఒక దేవతలా కాపాడుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని మేము ఎలవేల్పుగా ఇంట్లో ఉంచుకుంటున్నాం. రాసాలమ్మ తల్లి కాలనీ అని పేరు కూడా పెట్టుకున్నాం కాబట్టి ఈ తల్లి అనుగ్రహంతో. అలాగే ఏప్రిల్ 30వ తారీఖున ఒక పెద్ద పండగ కూడా జరుగుతుందండి. పెద్ద పండగ కూడా జరుగుతుంది, 9 రోజుల పండుగ. మన గ్రామంలో అదే పల్లెటూరులో ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది ఎప్పుడు కూడా. ఆ తల్లి దయ వల్ల అందరం ఇప్పుడు బాగానే ఉన్నాం. అందరూ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి. రాసాలమ్మ తల్లికి మా నమస్కారం అండి. మాది రాసాలమ్మ కాలనీ. ఈ రోజు మార్చి 9వ తేదీన గుడి వార్షికోత్సవం ఇప్పటికి 14 సంవత్సరాల నుంచి ఈ యొక్క వార్షికోత్సవం మా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ, గుడి కమిటీ, యూత్ కమిటీ, ముఖ్యంగా మహిళల ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ అమ్మవారు మా ఇలవేల్పుగా భావించి ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మార్చి 9వ తేదీన వార్షికోత్సవం చేస్తారు. ఈ వార్షికోత్సవంకి మార్నింగ్ కుంకుమ పూజతో స్టార్ట్ అయ్యి తర్వాత యాగము అవి కూడా చేస్తారు మా పంతులు గారి ఆధ్వర్యంలో. తర్వాత మధ్యాహ్నం పూట అన్న సంరాధన దాదాపు 4000 మందికి మా గ్రామ పెద్దలు, గ్రామ కమిటీ, యూత్ అందరి ఆధ్వర్యంతో దాతల సహకారంతో కూడా చేస్తారండి. అలాగే సాయంత్రం 6 గంటల నుండి ఇక్కడ అనుప మహోత్సవం ఉంటుంది. అమ్మవారి ఊరేగింపు. ప్రతి వాళ్ళు కూడా ఒకే రకమైన చీర కట్టుకొని మన ఒత్తులు అవి పెట్టుకొని కూడా చాలా గ్రాండ్ గా మన సాంప్రదాయ నాట్యమైనటువంటి కోలాటము, అలా యూత్, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ ఆధ్వర్యంలో కూడా చాలా కడురమ్యంగా దాదాపు 3.5 గంటల సేపు అమ్మవారి ఊరేగింపు, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి భక్తులందరూ కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. అందరూ కూడా చూస్తారు. ఎప్పుడు ఈ రాసాలమ్మ తల్లి మా అందరి మీద మంచి దయించి మా అందరూ కూడా దినదినభివృద్ధి. అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరి సహకారంతో చాలా బాగా చేస్తారని ఆ రాసాలమ్మ తల్లిని కోరుకుంటున్నాం.